హే వినర్స్, నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మీ జీవితాన్ని నిజంగా మార్చేది మీ పరిస్థితులా, లేదా లక్కా, లేక మీ థాట్సా? చాలామంది బయట పరిస్థితులు మారితే నా లైఫ్ మారుతుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే బయట ప్రపంచం మారే ముందు మనలో ఉన్న ఎనర్జీ మారాలి. మై డియర్ ఫ్రెండ్స్, లోపలున్న ఎనర్జీ మారాలి. సైన్స్ కూడా ఇదే చెబుతుంది. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఎనర్జీతోనే తయారైంది. మన బాడీ ఒక ఎనర్జీ, మన బ్రెయిన్ ఎనర్జీ, అలానే మన థాట్స్ కూడా ఒక రకమైన ఎనర్జీ. అందుకే మనం ఎలా ఆలోచిస్తున్నామో అది మన ఇమోషన్స్ మీద, మన డెసిషన్స్ మీద, చివరికి మన లైఫ్లో వస్తున్న రిజల్ట్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. మరి ఎలాంటి ఎనర్జీలో ఉంటున్నారు ఒక్కసారి గుర్తు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి బలంగా ఆలోచిస్తే అతని నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందా? ఎప్పుడైనా జరిగిందా ఇలా మీకు? లేదా ఒక మెసేజ్ వచ్చిన సందర్భం కూడా ఉందా? లేదా ఏదైనా ఒక పని గురించి ముందే మీరు భయపడ్డారు, అదే రోజు అంత టెన్షన్ అంతా కూడా మీకు అనిపించిందా? రోజంతా టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా? ఇవన్నీ కూడా మన థాట్స్ మరియు మన ఎక్స్పీరియన్సెస్ మధ్య ఉన్న కనెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు భయమైన థాట్స్లో ఉన్నారో అదే మీకు బయట భయం అదే కనబడుతుంది. ఏ థాట్స్ని అయితే మీరు రిపీట్ చేస్తున్నారో మన మైండ్ కూడా అదే డైరెక్షన్లో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది, అదే మన లైఫ్లోకి వచ్చేలా చేస్తుంది. అందుకే నెగిటివ్ థింకింగ్ని చాలా లైట్గా తీసుకోకండి. మీకు ఎప్పుడైతే ఆలోచనలు వస్తున్నాయి, నేను చేయలేను, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాకు లక్ లేదు, నా జాతకం సరిగ్గా ఉండదు, నేను ఫెయిల్ అవుతాను, ఇలాంటి థాట్స్ని ఒక్క రోజులో రావు మై డియర్ ఫ్రెండ్స్. అవి ఒక అలవాటుగా మారిపోతాయి. ఆ తర్వాత అవే మన కాన్ఫిడెన్స్ని తగ్గిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అవే మన కాన్ఫిడెన్స్ని తగ్గేలా చేస్తుంటాయి, అవే మన యాక్షన్స్ని ఆపేస్తాయి, ఫియర్ని కూడా అవే పెంచుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మరోవైపు ఒక పాజిటివ్ కనుక, ఎంపవరింగ్ థాట్స్ కనుక ఉన్నట్టయితే అది మనలో హోప్ని పెంచుతుంది, క్లారిటీని పెంచుతుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అందుకే ముందుగా మన థాట్స్ని మనం అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. మైండ్లోకి వచ్చిన ప్రతి థాట్ కూడా నిజం కాదు. ఒక థాట్ వచ్చిందంటే అది ఫ్యాక్ట్ అయిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మీరు ఈ 3 క్వశ్చన్స్ అడగాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 క్వశ్చన్స్ అడగాలి. ఈ థాట్ నాకు హెల్ప్ చేస్తుందా, లేదా నన్ను హర్ట్ చేస్తుందా? ఇది నన్ను నా గోల్ వైపుకి తీసుకెళ్తుందా, లేదా దూరం చేస్తుందా? ఇది నన్ను యాక్షన్ తీసుకునేలా చేస్తుందా, లేదా నన్ను భయపెడుతూ ఉంటుందా? అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 క్వశ్చన్స్ చాలాసార్లు మన థింకింగ్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆ తర్వాత ఆ నెగిటివ్ థాట్ని అలాగే వదిలేయకుండా దానికి బదులుగా ఒక ఎంపవరింగ్ థాట్ని మనం చూజ్ చేసుకోవాలి. నేను చెయ్యలేను అనే బదులు నేను నేర్చుకొని చేయగలను, ఐ విల్ లెర్న్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పండి. నేను ఫెయిల్ అవుతాను అనే బదులు మీరు ఏం చెప్పాలి? ప్రతి ఎక్స్పీరియన్స్ నన్ను ఇంకా స్ట్రాంగ్గా చేస్తుందని చెప్పండి. నేను గుడ్ ఇనఫ్ కాదు, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఏం చెప్పాలి? నేను ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతుంటాను, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటానని చెప్పండి. ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు, ఇది మీ మైండ్ని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది, మీ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఒక సింపుల్ ఛాలెంజ్, నెక్స్ట్ 3 రోజులు మీ మైండ్ని అబ్జర్వ్ చేయండి. మీకు వచ్చే ప్రతి నెగిటివ్ థాట్ని కూడా ఒక నోట్బుక్లో క్లియర్గా రాయండి. మీరు మాట్లాడే ప్రతి నెగిటివ్ వర్డ్స్ని కూడా క్లియర్గా రాయండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ లేదా మీ కలీగ్స్కి కూడా చెప్పండి. నేను గనక నెగిటివ్గా మాట్లాడితే వెంటనే నాకు గుర్తు చేయండి అని చెప్పండి. మీ ఫ్యామిలీతో చెప్పండి ఇది. మొదట్లో మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే మనం చాలాసార్లు ఎంతో నెగిటివ్గా మాట్లాడుతుంటాం. ఎంత నెగిటివ్ మాట్లాడుతున్నామో చాలాసార్లు మీకే తెలీదు. కానీ అవేర్నెస్ పెరిగిన తర్వాత మార్పు ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు అవేర్నెస్లోకి వస్తారో, మై గాడ్, ఇంత నెగిటివ్గా నా జాబ్ గురించి మాట్లాడుతున్నాను, ఇంత నెగిటివ్గా నా లైఫ్ గురించి మాట్లాడుతున్నాను అని మీకు అనిపిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎక్కువగా రిపీట్ అయ్యే నెగిటివ్ థాట్స్ ఏది? చూడండి. ఐఎమ్ నాట్ ఇనఫ్, నేను చేయలేను, నేను సరిపోను, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, పీపుల్ ఏమనుకుంటారు, ఇలాంటివన్నీ కూడా పేపర్ పైన రాయండి. దాని ఎదురుగా దానికి ఆపోజిట్ ఒక ఎంపవరింగ్ థాట్ని రాయండి. ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, ఎంపవరింగ్ థాట్ రాయండి. కాన్షియస్గా మీ థాట్స్ని మీరు మార్చడం స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు కేవలం థాట్స్ని మార్చట్లేదు, మీ ఎనర్జీ మారుతుంది. ఎనర్జీ మారితే సర్కమ్స్టాన్సెస్ మారుతాయి, మీ ఇమోషన్స్ మారుతాయి, మీ ఇమోషన్స్ మారితే మీ యాక్షన్స్ మారుతాయి, యాక్షన్స్ మారితే 100% రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ కూడా మారుతాయి. కాబట్టి గుర్తుంచుకోవాల్సిందేంటి? మీ జీవితాన్ని మార్చే పూర్తి శక్తి మీ దగ్గర ఉంది. ఆ శక్తి మీ లోపలే ఉంది, అది మీలోనే ఉంది.
ఈ రోజు నుంచి మీ ఆలోచనలు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇమ్మీడియట్గా దాన్ని రాయండి, నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకోండి, మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి, మీ మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోండి, మీ మైండ్కు కొత్త డైరెక్షన్ ఇవ్వండి. మీ జీవితంలో ఇమ్మీడియట్గా మార్పు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఎనర్జీ కనుక లేకున్నట్టయితే మన బాడీకి ఏం వెళ్తుంది? మన బాడీలో కూడా ఎనర్జీ ఫీల్డ్ ఉండాలి. మా చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ ఉంది. సో నెగిటివ్ ఆలోచనల ద్వారా ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా యూజ్ చేస్తున్నారు. దేనికి? స్ట్రెస్, ఫియర్, టెన్షన్, వర్రీకి మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఆ ఎనర్జీ అంతా కూడా లోపలికి వెళ్తుంది. ఎస్, టు క్రియేట్ మోర్ స్ట్రెస్. సో ఇప్పుడు హెల్త్కి ఇన్ఫర్మేషన్ లేదు. హెల్తీగా ఉండాలంటే కొత్త ఎనర్జీ కావాలి. అది ఆలోచనల ద్వారా స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచనలు మారితే మన జీవితం మారుతుంది. మన ఆలోచనలు మారితే మన లైఫ్ హీల్ అవుతుంది. అందువల్లనే 16th of August హీల్ యువర్ లైఫ్. ఈ ప్రోగ్రామ్కి మిస్ అవ్వద్దు. ఈ ప్రోగ్రామ్ మీ లైఫ్ని కొత్త డైరెక్షన్లో తీసుకెళ్తుంది మై డియర్ ఫ్రెండ్. సో ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ ప్రాసెసెస్ని నేర్చుకోబోతున్నారు. హీల్ యువర్ లైఫ్ ప్రోగ్రామ్, హైదరాబాద్, 16th August. లూయిసే డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. బట్ దీన్ని మీరు ఒక మినిమం అమౌంట్తో మీరు నేర్చుకోబోతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మనందరినీ కూడా హైదరాబాద్లో చూడడానికి నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను. యూ హ్యావ్ టు బి దేర్. మీరు అందరూ తప్పకుండా రావాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రోగ్రామ్ కాల్డ్ హీల్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.